everyone, welcome back to my channel. ఇవాళ మన ప్లాన్స్ ఏంటి చెప్పాలి. సిగ్గు పడుతుంది చాలా వీడియో ముందు రమ్మంటే కదా. ఇలా మన ప్లాన్స్ ఏంటి? బయటికి వెళ్ళాలి. మార్నింగ్ లేచి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం, కానీ అదేమైందో తెలియదు. వెళ్తాం, మెల్లిగా వెళ్తాం. మార్నింగ్ కాదు, ఆఫ్టర్నూన్ కూడా వెళ్ళొచ్చు టెంపుల్కి. ఆఫ్టర్నూన్ వెళ్తారా? మనం వెళ్దాం. కొత్తగా వెళ్దాం అనుకున్నాం. అండ్ వీడియో మొత్తం చూడండి. ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ చేయాలి, చేసినాక స్నానం చేయాలి, హెయిర్ కట్కి ఇవ్వాలి, దాని తర్వాత టెంపుల్కి వెళ్ళాలి, దాని తర్వాత కెఫేకి వెళ్ళాలి. ఇన్ని పనులు ఉన్నాయన్నమాట. తర్వాత మళ్ళీ ఇంకో వేరే ఫ్రెండ్ ఇంటికి షిఫ్ట్ అవ్వాలి. చూడండి మొత్తం. లెట్స్ గెట్ స్టార్టెడ్. చూసేయండి మొత్తం, చూడండి వీడియో. బాబా మార్నింగ్ మా ఫ్రెండ్ అయితే టెర్రస్ పైకి తీసుకొచ్చింది, లైక్ చూపిస్తుంది అనమాట. అన్నీ ఫుల్ ఎండ పడుతుంది గైస్. హైదరాబాద్లో కూడా ఇంతేనా? వరంగల్కి వచ్చిన, వరంగల్లో ఫుల్ ఎండ ఉంది. హైదరాబాద్లో కూడా ఇట్లా ఉందో కమెంట్ చేయండి, చూపిస్తాం మీకు ఇటు సైడ్ నుండి. నుండి వ్యూ అయితే చాలా బాగుంది. అసలు సమ్మర్ స్టార్ట్ అయినట్టే ఉంది వరంగల్లో అయితే. ఇప్పుడు మేము సెలూన్కి వెళ్తున్నాం. యా, మా అనుహ్య డ్రైవ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు చూద్దాం, సెలూన్ కూడా చూపిస్తా. హెయిర్ కట్ చేయించుకుంటుందంట చిన్నగా, ఉన్నదే చిన్న హెయిర్, ఇంకా దాన్ని చిన్న వేస్తుందంట. కన్ఫ్యూజ్ అవుతుంది ఎక్కడ పెట్టినామని. మేమైతే ఇప్పుడు సెలూన్కి వచ్చినాం. సరే, వీడియోలో పెడతావా? మా ఫ్రెండ్ హెయిర్ కట్ గాయ్స్ ఎలా ఉంది, చేయించుకుంది ఇప్పుడే. ఇంకా ఆంటీ రియాక్షన్ అయితే, ఏంటి ఇంత చిన్నగా చేయించుకొచ్చినావు, కొంచెమే కట్ చేపిస్తా అని అంటుంది. అఫ్ కోర్స్ అందరు మమ్మీలు అంతే కదా. ఆంటీ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంది అండ్ మంచిగా రిసీవ్ చేసుకుంది నన్ను అయితే. హాయ్, హలో. ఇంకో ఫ్రెండ్ వచ్చింది గైస్, మా యూట్యూబర్ ఆంటీ. హాయ్. ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకొని ఎక్కడికి వెళ్తున్నాం? కెఫేకి వెళ్తున్నాం. టెంపుల్ అనుకున్నాం, టైం ఇట్లా అయ్యేసరికి ఆంటీ వద్దన్నది, అందుకని నువ్వు నించవచ్చు. అంటే ఇది షార్టే కదా, మరి మీరు అందరు పట్టికి కనిపిస్తారని ఇట్లా వంగుతున్నాం మీకోసం. అందుకే ఇలా అనమాట. సో కెఫేకి వెళ్తున్నాం. ఏ కెఫేనో చూడురి, వరంగల్ కెఫేలు. ఏంటి వరంగల్ తక్కువ అంచనా ఇస్తున్నావా? వరంగల్లో అసలు కెఫేలు ఉంటే ఉండవు, చూద్దాం అసలు. యాక్చువల్గా మేము టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం, కానీ ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ఆంటీ ఏమొద్దు, ఈ ఎండలు ఏం పోతారని చెప్పింది. అందుకే వచ్చిన డే వేస్ట్ అవ్వద్దు కదా, అందుకని మేమైతే కెఫేకి వెళ్తున్నాం. రేపైతే ప్లాన్స్ చేస్తున్నాం ఎక్కడికైనా వెళ్దామని. వెళ్తే మీకు కూడా చూపిస్తా. స్నాప్ ఇచ్చి మేమైతే బై ద బ్రీవ్ కెఫేకి అయితే వచ్చినాం. ఇవాళ నేనైతే చికెన్ తినను కాబట్టి మొత్తం వెజ్జే.
వీళ్ళు చికెన్ తింటుంటే నేనైతే చాలా కంట్రోల్ చేసుకుంటున్నా. ఇంకా నేనైతే ఒకసారి అనుకుంటే బ్రేక్ చేయాలనుకోను ఎప్పుడు. ఇంకా పక్కనే మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు కోచింగ్ తీసుకుంటాడంట బాక్స్ క్రికెట్ లో. మేము కూడా జాయిన్ అయినాం. అలా కొద్దిసేపు టైం స్పెండ్ చేయొచ్చు అని. మీరు ఫ్రెండ్స్ తోని టైం స్పెండ్ చేయాలనుకుంటారా లేదా? నేనైతే రీసెంట్ గానే ఇంటికి వెళ్ళినా కాబట్టి ఇంకా వీళ్ళు వరంగల్ రమ్మంటే నేను వచ్చేసిన మమ్మీ వాళ్ళని అడిగి. ఒక నిమిషం, ఇదైతే మా అనూహ్య చేసింది. రేపు ఒకవేళ ఏమైనా అయితే ఈమెనే బాధితురాలు. టేస్ట్ బాగుంది గాయస్, మంచిగా తాగుతున్నారు. మంచి అయిపోయింది కూడా ఈమెనైతే. అస్సలు బాగాలేదు. అయ్యో బాగా అట్లా అన్నారు అనుకో, చికెన్ బిర్యానీ చేసి పెడతా. అమ్మో చాలా బాగుంది కదా, చాలా బాగుంది. మీకు కూడా కావాలంటే కమెంట్ చేయండి. రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి. సపరేట్ వీడియో చేస్తుంది అశ్విక, మీరు రెసిపీ కోసం కమెంట్ చేస్తే. అనూహ్యనే చేస్తుంది, దాన్ని వీడియో చేసి పెడతా. ఇప్పుడు వీళ్ళింటికి వెళ్ళాలన్నమాట. యా ఒక డాగ్ కోసం వెయిటింగ్. నేను చూస్తాను డాగ్ వచ్చేసి. ఓకే బై గైస్. ఇప్పుడైతే ఇంకో ఫ్రెండ్స్ ఆశ్ర వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. నిజంగా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా, ఎందుకంటే రియో ఉన్నాడు. రియో అంటే ఎవరో కాదు, చిన్న కుక్క పిల్ల, క్యూట్ ఉంటది. మా హనీ కూడా చాలా మిస్ అవుతున్నా నేను. అంకుల్ అయితే ఆశ్ర వాళ్ళ ఇంటికి డ్రాప్ చేయడానికి వచ్చిండు. హనీ గుర్తుకొస్తుంది. నా దగ్గర రాడంటే అసలు ఆడు. హాయ్ చెప్పు. హాయ్. నాకు మా హనీ అవుతుంది గైస్. మమ్మీ రియా రియా కూర్చుంటే ఇది ఇస్తాడు తెలుసా. ఆడనే తిద్దాం. రియా మనం పోదాం పదా. గైస్ రియో వాళ్ళ అక్కని అస్సలు వదలట్లేడు. అమ్మ అమ్మ అమ్మ